క్యాప్సికమ్ గోబీ కర్రీకి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? క్యాప్సికమ్ గోబీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి మాధుర్ గారు, స్టార్ట్ చేద్దాం. ఎస్ అండి, రెడీ. స్టవ్ ఆన్ చేశాను. ఎస్, ప్యాన్ హీట్ అయ్యాక వెయిట్ చేయండి. ఓకే, ఈ లోపల ఒక పాట ఏమైనా పాడతారా? పాటలు రావు నాకు, యాక్టింగ్ యాక్టింగ్ వస్తుంది. ఓకే, జబర్దస్త్లో కూడా చేశాను నేను. అవునండి. గుడ్ గుడ్, నైస్. ఆయిల్ వేసుకోండి ఫస్ట్. జీలకర్ర, సో ఇంట్లో ఎప్పుడైనా అవకాశం దొరుకుతుందా వంట వండడానికి? నాకు అసలు టైం ఉండదండి రియల్ చెప్పాలంటే. అవును, మరి మీరు ఒక పక్కనేమో నాటకాలు చేస్తున్నా అంటారు, ఒక చోట షూటింగ్ అంటారు, ఒక చోట రియల్ ఎస్టేట్. అవునండి. జీలకర్ర వేసిన తర్వాత పసుపు వేసుకోండి కొంచెం. వేయండి. నెక్స్ట్ ఏంటండి? పసుపు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి వేయండి. కొంచెం లైట్గా కలపండి. తర్వాత ఆనియన్. ఓకే, సో ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది మీకు? నా వంట 10 మంది చూపిద్దామని, వాళ్ళు కూడా ట్రై చేసుకొని తింటారనేసి, ఇంకో తిన్నప్పుడు అలా గుర్తు చేసుకుంటారని, ఇంకో రొట్టె ఎక్కువ తిని గుర్తు చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో బడ్జెట్ కూడా పెరుగుతుంది, 2 తినే వాళ్ళు 3 తింటారనేసి. బాగుంది బాగుంది, అది కామెడీ కూడా బాగా చేస్తారండి మీరు. వెరీ నైస్. సరదాగా నవ్వుతూ ఉండాలండి లైఫ్లో. అవునవును, కరెక్టే. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ క్యాప్సికమ్. అది గోబీ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. అవునండి, ఉడకబెట్టి పెట్టాను. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా టమాటో వేసానండి. సో మీ ఆవిడ గారికి ఎప్పుడైనా మీరు వండి పెట్టారా? నేను ఎండి పెడితే ఏదో వంకలు పెడుతుంటుందండి, అందుకోసం వండడం మానేశాను నేను. వంకలు పెడతారా? ఎప్పుడు వాళ్ళకేలా వంకలు పెట్టే ఛాన్స్ మనకు కూడా రావాలి కదా. ఓహో, అదా. అంటే ఆవిడ టిట్ ఫర్ టాట్ అనే ప్లాన్ లో ఉన్నారు. తను ఉప్పు తక్కువ వేస్తే తినమంటుంది, నేను కరెక్ట్ వేస్తా కానీ బాగాలేదంటుంది. అది ఆహా, అలాగా. కొంచెం ఆ మాత్రం గిల్లి కజ్జా లేకపోతే ఏం పని ఉంటుంది చెప్పండి కదా. అది కూడా పాయింట్. కరెక్టే కదా. అప్పుడే ప్రేమ అనేది బయటపడుతుందండి. కరెక్టే, ఎంత కొట్టుకుంటే అంత ప్రేమట. కొట్టుకోపోతే సంథింగ్ ఇస్ రియలీ రాంగ్. తర్వాత ఇది మన టమాటో వేసిన తర్వాత లైట్గా మిర్చి వేసుకోండి, కారం పొడి. కారం పొడి, అవునండి. సాల్ట్ వేసుకోండి. ఓకే. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారండి మీరు? మీరు పిల్లలేనా? 2 పిల్లలు, 4 అండి. పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ మా ఇంటి దగ్గరనే ఉంటారండి. సో వెళ్ళడం వస్తూ ఉండడం రెగ్యులర్గా వెళ్తానండి, డైలీ. అంతేనా? పక్కిల్లు అని చెప్పాలేమో. వెనకిల్లు. రియల్ వెనకిల్లే. ఓకే. తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. ఓకే. గరం మసాలా అండి. ఘాటు బాగా తెలుస్తుంది. అవునండి, ఇది వేస్తే కొంచెం ఫ్లేవర్ కూడా ఇంబడే మనకు తెలిసిపోతుంది. ధనియా పౌడరు, జీరా పౌడర్ వేస్తారు. అవునండి. ఓకే, ఇప్పుడు గరం మసాలా. అవునండి. బాగుంది. మీకు తినాలని పేరు లేదండి? నోరు ఊరిపోతుందండి అసలు నాకు. నేను మీకు ఉంచకుండా తినేస్తాను, లేకపోతే మీరు మళ్ళీ ఒక రొట్టె ఎక్స్ట్రా తింటారు. చూడండి సార్, కొంచెం నీళ్ళు ఏమైనా వేయాలా? వాటర్ వేసుకోవాలండి, కొంచెం డ్రైగా ఉంది. మన డ్రై కావాలంటే ఇట్లా ఓకే, కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. సరిపోతుందేమో కదా? సరిపోతుంది. చూడండి అయిపోయినట్టు. అయిపోయింది మేడం, తీసేద్దాం. తీసేద్దాం.
ఆఫ్ చేసేస్తానండి. తర్వాత ఈ కొరియండర్తోని కొత్తిమీరతోని డ్రెస్సింగ్ చేసుకోండి. నేను చేసిన కర్రీ ఈ బౌల్లో సర్వ్ చేస్తున్నాను అండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ కర్రీ అండి. చూసారు కదండి. సో మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? క్యాప్సికమ్ గోబీ కర్రీ తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే క్యాప్సికమ్ గోబీ కర్రీ రెడీ.